అందరికీ నమస్కారం. ఈరోజు దేశంలో చర్చనీయాంశంగా ఉన్నటువంటి డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్ బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ సవరణకై ముందుకు వస్తే దానిని కూడా ఒక ప్రజా ప్రయోజనం కోసం తిప్పికొట్టినటువంటి ప్రతిపక్షాల పాత్ర ఈరోజు గణనీయంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కొన్ని దశాబ్దాల అనంతరం కూడా దశాబ్దాల ఉద్యమంగా నినాదంగా డిమాండ్గా ఉన్నటువంటి ఓబీసీ రిజర్వేషన్ చట్టసభలలో ఓబీసీల రిజర్వేషన్ కోసం చేస్తున్న ఉద్యమాన్ని గుర్తించకుండా నేడు పార్లమెంటులో ఆ చట్టాన్ని ఓబీసీ రహిత డీలిమిటేషన్ మరియు ఓబీసీ ప్రాధాన్యత లేని మహిళా బిల్లు కోసం ప్రవేశపెట్టిన బీజేపీ ధైర్యాన్ని మనం మెచ్చుకోవచ్చు. అయితే ఈ బీజేపీ కూడా కుట్రపూరితంగా ఇది చల్లదని, ఇది వీగిపోవడం ఖాయమని తెలిసి ఆ నిందని ప్రతిపక్షాల మీద వేసి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లోనూ రానున్న ఎలక్షన్స్లోనూ ప్రయోజనం పొందేందుకు జరిగినటువంటి కుట్రపూరిత నిర్ణయంగా ఈ యొక్క రాజ్యాంగ సవరణని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే గతంలో లాగా ఈ దేశంలో ప్రజలు మోడీ ఇచ్చినటువంటి సందేశాల ఆధారంగా మోడీ ఫార్ములాతో ఈరోజు సోషల్ మీడియా అనేక రకాలుగా ముందంజలో ఉంది. సమాచారాన్ని అందించడంలోనూ ప్రజల్ని చైతన్యపరచడంలోనూ అనేవి ముందున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దాని కారణంగా ఈరోజు మహిళా బిల్లులో ఉన్న లొసుగులు, మహిళా బిల్లులో బీజేపీ యొక్క కుట్రపూరిత నిర్ణయాన్ని ప్రజలు తెలుసుకున్నారనేది నేడు జరుగుతున్న చర్చ. అయితే మన రాష్ట్రంలో ఈ యొక్క మహిళా బిల్లుని డీలిమిటేషన్ బిల్లులో ఆ యొక్క బిల్లులకి సామూహికంగా మద్దతు పలికినటువంటి ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం, జనసేన మరియు వైసీపీ, ఈ మూడు పార్టీలు డీలిమిటేషన్కి మరియు మహిళా బిల్లుకి ఓబీసీలకి ప్రాధాన్యత లేకుండానే ఉన్నటువంటి ఆ బిల్లును కనీసం చర్చించకుండానే, ఆ ప్రశ్న లేవనెత్తకుండానే మూకుమ్మడిగా నోరు విప్పని పరిస్థితుల్లో వారికి మద్దతు పలికారు. ఆ మద్దతు పలికిన నేపథ్యం చూస్తే ప్రజల్లో ఒక నిరుత్సాహం కలుగుతూ ఉంది. ముఖ్యంగా దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు, అలాగే దేశ జనాభాలో సగంగా ఉన్న మహిళలు,